అయ్య మంచోడేనాట. అసలు కాళేశ్వరము ఏదైతే ప్రాజెక్టు తొలిదొంబరము సురువు చేసేటప్పుడు హరీష్ రావు లేడాట. వాళ్ళు అయ్యేసేసిండు. శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసింది వాళ్ళ అయ్యే. ఇప్పుడు ఇంట్లో బుడ్డ కోడియాగలే, బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు అని మనం కూడా మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు. మరి దీన్నంతా కథ నడిపించే రథసారథి ఎన్ని మింగాలే అనేది తెలంగాణ సమాజానికి కూడా మనసులా పడ్డది. ఇక ఇప్పుడు కవితమ్మ ఎట్టుబడి నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, మా అయ్య మంచోడే, మా అయ్య మంచోడే, వెనుకడికి దయ్యాలు మా అయ్య చుట్టూ తిరుగుతున్నాయి అని అనే కదా. ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరయ్యా అంటే ఇప్పుడు హరీష్ రావు, సంతోషు అనేది ఇప్పుడు కవితమ్మ ఇప్పుడు ఈ రకంగా నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏమర్థమవుతుంది? కాళేశ్వరంలో కథ నడిచింది అంటే ఇప్పుడు కవితమ్మ నోట్లకి వెళ్తుంది ఈ పలుకులు, కవితమ్మ నోట్లకి ఈ శిల్క పలుకులు వెళ్తున్నాయి అంటే నిజంగానే అయ్యింది, జరిగింది. ఇంకోటి, ఈ కేసు సిబిఐకి ఇస్తే ఎట్లా సిబిఐకి ఇస్తారు, ఏ రకంగా సిబిఐకి ఇస్తారు? అరే ఎవరికి ఇస్తే ఏందమ్మా, తప్పు చేయనప్పుడు భయమే లేదు, నిజమా కాదా? తప్పు చేయనప్పుడు భయమే లేదు.